హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును మనం లాంచ్ చేస్తున్నాం. మరి ఆ కోర్సుకు సంబంధించినటువంటి జావా ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ ఏంటి అంటే ఈ కోర్సులో మనము ఈ 2 months ఆఫ్ జర్నీలో మనం ఏ కాన్సెప్ట్స్ ను కవర్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో హియర్ చూడండి ఒకసారి. జావా ఫుల్ స్టాక్ ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ పాత్. అంటే మనము ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం, ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం. సో మరి దాన్ని మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలి అంటే ఈ జావా ఏదైనా కూడా ఫుల్ స్టాక్ అనేటువంటిది ఏంటండి అంటే బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనేటువంటిది ఉంటుంది ఫుల్ స్టాక్ లో. మరి ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? సో ఫ్రంట్ ఎండ్ మీన్స్ వాట్ అండి అంటే క్లయింట్ సైడ్ on top of the client system. Okay, now what kind of application is running, how to develop that application, that is called a client side అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అనేటువంటిది ఏంటి, సర్వర్ సైడ్. అంటే నీ ఫైనల్ గా ఒక అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి డేటా ఎక్కడ స్టోర్ కావాలి, ఏ ఫార్మాట్ లో స్టోర్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ బ్యాక్ ఎండ్. సో ఈ కాన్సెప్ట్ ను మరి ఫ్రంట్ ఎండ్ పర్పస్ వాట్ వీఆర్ డిస్కసింగ్ అండ్ బ్యాక్ ఎండ్ పర్పస్ వాట్ వీఆర్ డిస్కసింగ్, దట్ ఇన్ఫర్మేషన్ బ్రీఫ్లీ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ హియర్. ఓకేనా? ఫుల్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. బోత్ దీస్ కాంబినేషన్ ని మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, జావా ఫుల్ స్టాక్ గా డిఫైన్ చేసుకుంటున్నాం. మరి ఫ్రంట్ ఎండ్ లో నువ్వు ఏమేమి పెట్టుకోవాలి, ఫ్రంట్ ఎండ్ లో ఏముండాలి అంటే ఫ్రంట్ ఎండ్ లో ఓకేనా. సో ఇక్కడ నీ ఫ్రంట్ ఎండ్ లో ఓకేనా జావా కోర్ ఫండమెంటల్స్ అనేటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. మరి జావా కోర్ ఫండమెంటల్స్ అంటే ఏంటి? ఓకేనా, కోర్ ఫండమెంటల్స్ లో ఏముంటాయి అంటే లైక్ సమ్ ఊప్స్ కాన్సెప్ట్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ సమ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కావచ్చు, సమ్ డేటా స్ట్రక్చర్స్ కావచ్చు. సో వీటన్నిటిని ఎక్కడ యూజ్ చేస్తున్నాం మనం అంటే ఊప్స్ కాన్సెప్ట్స్. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఊప్స్ అనేటువంటిది ఏంటి? ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లైక్ ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. మరి ఎందుకు మనము ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అంటే మనము ఏం చెప్పుకున్నామండి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ జావా డెఫినేషన్ లో జావా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ద ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఇవి: ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ డేటా బైండింగ్, మెసేజ్ పాసింగ్, డేటా. ఓకేనా? ఇదంతా ఊప్స్ కాన్సెప్ట్స్, వీటిని మనం డిస్కస్ చేస్తాం. అండ్ దీంతో పాటు ఓకేనా సమ్ కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ అండి, చాలా ఇంపార్టెంట్ కలెక్షన్ ఫ్రేమ్ వర్క్. సో అంటే ఇక్కడ మనం జావా అనేటువంటి దాన్ని యూజ్ చేసి కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ ని యూజ్ చేసి వాట్ మెథడ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ టు స్టోర్ ద డేటా, స్టాకా, క్యూఆ, లింక్ లిస్టా. సో ఇవన్నీ ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో మనం డిస్కస్ చేస్తాం. కలెక్షన్ ఫ్రేమ్వర్క్, సో ఇట్ ఇన్క్లూడ్స్ ఓకేనా ఏంటి, ఓకేనా లింక్ లిస్ట్ కాన్సెప్ట్స్. ఎస్, ఇక్కడ మీకు వస్తాయి లింక్ లిస్ట్ కాన్సెప్ట్స్, ఇవన్నీ వస్తాయి. ఇది మనం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాంట్లో డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేస్తాం ఇక్కడ అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ ఓకేనా అండ్ మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్స్ కావచ్చు. వీటిని కూడా ఓకేనా ఈ కోర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, మల్టీ థ్రెడ్డింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడ్డింగ్. సార్ మరి వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఎక్కడ డెవలప్ చేయాలి అంటే ఐడిఈ.
ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఐడిఈస్ అని చెప్తాం. ఐడిఈస్, మరి ఏ ఐడిఈని మీరు యూజ్ చేస్తున్నారు వీటన్నిటిని డెవలప్ చేయడం కోసం అంటే ఎక్లిప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఎక్లిప్స్ అనేటువంటి ఐడిఈని యూజ్ చేస్తాం. ఎక్లిప్స్ ని యూజ్ చేసి ఇప్పటిదాకా మనం ఏదైతే ప్రోగ్రామింగ్స్ అని చెప్పుకున్నామో గ్రూప్స్ కాన్సెప్ట్స్ కావచ్చు, కంట్రోల్ స్టేట్మెంట్స్ కావచ్చు, అరేస్ కాన్సెప్ట్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ కావచ్చు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడ్డింగ్, ర్యాపర్ క్లాసెస్, వీటన్నిటిని దేంట్లో డెవలప్ చేస్తున్నాం? ఎక్లిప్స్ అనేటువంటి ఐడిఈలో డెవలప్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఏం యూజ్ చేస్తాం అంటే సంథింగ్ ఈజ్ ఓకేనా అడ్వాన్స్. ఇంకా ఏంటి దీంట్లో ఉండేటువంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అంటే ఇక్కడ సర్వులైట్స్ అండ్ నెక్స్ట్ స్ప్రింగ్స్, హైబర్నెట్స్ అనేటువంటి వాటిని కూడా ఓకేనా యూజ్ చేస్తున్నాం. ఇది మన కంప్లీట్ ఓకేనా డేటా బేస్ లో ఉన్నటువంటి రోడ్ మ్యాప్. ఇంకా ఇక్కడ చూడండి, ఇన్ అవర్ జర్నీ ఆఫ్ 2 months వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను మీకు ఒక ఓకేనా వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా. అంటే దట్ మీన్స్ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మన కోర్సు నేమ్ ఏంటండి? బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్. ఓకేనా. సో పైథాన్ లైఫ్ .in/java ఐఫన్ ప్రోగ్రామింగ్ -తెలుగు.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ యాక్చువల్ రోడ్ మ్యాప్ ఆఫ్ అవర్ కోర్స్. ఇంట్రడక్షన్ టు జావా, ఇన్స్టలేషన్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఐడిఈ, జావా కామెంట్స్ అండ్ జావా డేటా టైప్స్, జావా ఓకేనా టైప్ కాస్టింగ్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఓకేనా జంపింగ్ స్టేట్మెంట్స్, అరేస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, ఓకేనా స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఇన్ జావా, జావా ప్యాకేజెస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, జావా ఫైల్ హ్యాండ్లింగ్, exception handling, multi-threading, wrapper classes, collection framework, Java inner classes, okay na, Java database connectivity, JDBC, and Java abstract window toolkit, AWT, Java applet, Java servlets, okay na, string boots. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఈ జావా సర్వ్లెట్స్ అనేటువంటి కాన్సెప్ట్ లోనే వీఆర్ కవరింగ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. వెరీ హ్యూజ్ కాన్సెప్ట్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. అండ్ నెక్స్ట్ see here in ఓకేనా స్ప్రింగ్ బూట్స్ ఇంట్రడక్షన్, వాట్ ఈస్ స్ప్రింగ్ బూట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ స్ప్రింగ్ బూట్. ఇట్లా మనకు హ్యూజ్ సిలబస్ అనేటువంటి దాన్ని కవర్ చేస్తున్నాం ఇన్ ఓకేనా 2 months ఆఫ్ టైం. సో ఇది ఓకే మన కోర్సుకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్. అండ్ దీన్ని ఎవ్రీడే మండే టు సాటర్డే ఓకే 7 PM to 9 PM 2 hours టైం అనేటువంటిది తీసుకుంటాం. ఓకేనా. సో ఇది మెయిన్ గా సిలబస్ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటిది. ఓకే. సో ఈ బ్యాచ్ అయితే మనం నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ బ్యాచ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేటువంటిది మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఓకే. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.